రత్న. బంధాలు బలవుతున్నాయి, బతుకులు బజారు పాలవుతున్నాయి. కలియుగంలో బంధాలు అనుబంధాలు కర్కోటకంగా మారుతున్నాయి. కన్న తల్లిని చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిందో కసాయి కూతురు. తాళి కట్టిన భర్తను చంపి ఇంటి ముందు పాతిపెట్టి కల్లాపు చల్లిందో భార్య. ప్రియురాల్ని ఇంటికి పిలిచి ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టాడో ప్రబుద్ధుడు. అక్క చెడు తిరుగుడు తిరుగుతుందని రంపంతో ముక్కలుగా నరికాడో తమ్ముడు. తమ ప్రేమకు అడ్డుగా ఉందని తల్లికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడో నర్స్. ఇలాంటివి రోజుకోటి వీధికొకటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంతటి దారుణాలకు కారణమేంటి? మానవత్వం ఏమైపోయింది? ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు అటు పద్మజ ప్రదాక్, అటు సైకోథెరపిస్ట్ అని చెప్పుకోవచ్చు, అలాగే మైండ్ సెట్ కోచ్ కూడా, అలాగే డాక్టర్ వసుప్రతాప్ కార్తిక్ ఉన్నారు, ఆయన కూడా సైకోథెరపిస్ట్, అలాగే డాక్టర్ యమునా ప్రతాక్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి, సారీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పద్మజ గారు, ముందుగా పద్మజ గారి దగ్గరికి వెళ్దాం. పద్మజ గారు, మనం చూస్తున్నాం తరచూ ఇటువంటి ఘటనలు తెరపైకి వస్తున్నాయి. ప్రధానంగా సొంత బంధువుల్నే హతమారుస్తున్నారు. అయితే ఇటువంటి ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? అంటే సొంత వాళ్ళని ఇంత కిరాతకంగా హత్య చేసి నరికేసి ఫ్రిడ్జ్ లో పెట్టడం, లేదు పూడ్చి పెట్టడం, కానీ ఈ విషయాలన్నీ తెరపైకి వస్తున్నప్పుడు ఆ టైంలో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? సో టిపికలీ ఆలోచించాలి అంటే ఇదేదో ఒక రోజులో జరిగేది అయి ఉండదు డెఫినెట్ గా. అండ్ ఎమోషనల్ సప్రెషన్ అనేది ఎన్నో ఏళ్ల నుంచో లేకపోతే ఇంకొక డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇది అవుతున్నప్పుడు బేసికలీ ఏంటంటే ఇంతకు ముందు ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు ఫ్యామిలీ స్ట్రక్చర్స్ మారాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వటం అండ్ ఎవరికి వాళ్ళు బ్రతకటం అండ్ ఎంతవరకు ఇంటర్నెట్ అనేది ఉపయోగపడినా కూడా ఆ రీల్స్ వచ్చేసి లేకపోతే ఇంటర్నెట్ వచ్చేసి ఎవరికి వాళ్ళకి ఒక ఇండివిజువల్ లైఫ్స్ అయిపోయాయి అందరివి. సో కలిసి ఉండటం కన్నా కూడా ఎవరి ఆలోచనలో వాళ్ళు, అదొకటే కాకుండా ఇప్పుడు ఈ ఎమోషనల్ సపరేషన్ అంటే డిఫరెంట్ ఎమోషన్స్, అంటే వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళు రెగ్యులేట్ చేయలేకపోతున్నారు. ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అని పక్కన వాళ్ళతో మాట్లాడే కన్నా వాళ్ళకి వాళ్ళు ఉండేసరికి ఏమవుతుంది అంటే వెన్ యూఆర్ నాట్ షేరింగ్ సంథింగ్, అది లోపల పెట్టుకుని అది బర్స్ట్ అయినప్పుడు అండ్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ హౌ టు రెగ్యులేట్ ద హోల్ థింగ్. అది ఎటు నుంచి ఎలా వస్తుంది అనేది. అండ్ ఈ రోజు ఏంటి, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అయిపోయింది అంతా. పిజ్జా కావాలంటే 20 నిమిషాలు అనేది ఒకసారి స్టార్ట్ అయింది. అలాంటిది ఇప్పుడు గ్రోసరీస్ కావాలంటే 10 minutes. అంటే ఇప్పుడు ప్రేమ కావాలన్నా, ఒక రిలేషన్షిప్ కావాలన్నా, ఏదైనా కూడా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కి అలవాటు పడిపోతున్నారు. సో దాంతో ఏమవుతుంది, బేసికలీ ఒక పేషెన్స్ అనేది అలవాటు తప్పిపోతుంది. ఏదైనా కూడా ఇప్పుడు చూసారా, విలువైనది నిజంగా మనము దాన్ని పెంచాలి అన్నా, ఒకటి కాపాడుకోవాలనుకున్నా, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ టైమ్ దట్ నీడ్స్ టు గో ఇన్ టు ఇట్. అంటే ఒక మనుషుల్ని అర్థం చేసుకోవటం గానీ, ఇప్పుడు సొంత ఫ్యామిలీలో జరుగుతున్నాయి ఇవన్నీ. అంటే సొంత ఫ్యామిలీలో కూడా ఒకరికొకరు మాట్లాడుకోవడం తగ్గిపోయాయి కాబట్టి. ఎందుకంటే మాట్లాడుకుని సాల్వ్ చేసుకునే ఇష్యూస్ నే ఇంత కిరాతకంగా చేస్తున్నారు అంటే బేసికలీ కమ్యూనికేషన్ తగ్గిపోయింది అందరికి. ఆ కమ్యూనికేషన్ ఎందుకు తగ్గిపోయింది? కమ్యూనికేషన్ తగ్గినప్పుడు ఆలోచనలు అయితే ఆగవు, ఆశలు గాని, ఆలోచనలు, ఎమోషన్స్ ఇవేవి ఆగవు. కానీ ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏమని చెప్పాలి అనేది అర్థం కావట్లేదు ఎవరికి. ఒకవేళ ఎవరైనా మాట్లాడినా కూడా ఈ రోజుల్లో ఎలా అయిపోయింది అంటే యూఆర్ టూ ఎమోషనల్, లేకపోతే నీకు ఎంత ఓవర్ థింకింగ్ ఎందుకు అనే ఒక జడ్జ్మెంట్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో బేసికలీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ గా డిస్రప్ట్ అయిపోయింది. ఇందులో మళ్ళీ 2 రకాలు. ఒకటి పక్కన అందరితోని కమ్యూనికేషన్, 2 మన ఎమోషన్స్ ని మనము ఆలోచించుకుని లేదా మనకి మనం కూర్చుని ఆలోచించుకుని మనతో జరిగే కమ్యూనికేషన్ ఒకటి. మనలో ఎంతమంది అట్లీస్ట్ రోజులో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏమీ లేకుండా కూర్చుని మనకు మనం ఆలోచించుకుంటాం? ఒకవేళ టైం దొరికినా కూడా వీఆర్ బ్యాక్ ఆన్ ద ఇంటర్నెట్, వీఆర్ బ్యాక్ ఆన్ రీల్స్ యూట్యూబ్, లేకపోతే జరుగుతున్న న్యూస్ గానీ ఇంకొకటి గానీ ఏదో ఒకటి. వీఆర్ కాన్స్టెంట్లీ బొంబార్డెడ్ విత్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వీఆర్ కాన్స్టెంట్లీ బొంబార్డెడ్ విత్ ఎంతో జరుగుతున్న కంప్లీట్లీ థింగ్స్ అరౌండ్ అస్, బట్ వీఆర్ నాట్ స్పెండింగ్ దట్ టైం. నాలో జరుగుతున్న ఆవేదన ఏంటి, కోపమా లేకపోతే ద్వేషమా లేకపోతే బాధ ఏంటి అనేది మనకి మనం ఆలోచించుకునే టైం కూడా మనకి మనం ఇచ్చుకోవట్లేదు. అది ఇచ్చుకోనప్పుడు ఇప్పుడు చూసారా, ఒకదాని మీద ఒకటి పైలప్ అయిపోయిన తర్వాత అది బర్స్ట్ అవడం తప్ప వేరే దారి లేదు. అది బర్స్ట్ అయినప్పుడు ఇది కరెక్ట్ ఇది తప్పు అని చెప్పే ఫ్యామిలీ స్ట్రక్చర్స్ కూడా లేవు. ఇప్పుడు ఏంటంటే మీరు బయట చూసారా, సినిమాలు చూడండి లేకపోతే ఏది చూడండి, అవుట్ సైడ్ నుంచి వచ్చే ప్రతి ఇన్ఫ్లుయెన్స్ కూడా there's too much violence and there is too much ఏంటి ఇన్స్టెంట్ గా జరిగిపోవాలి, లేకపోతే నన్ను ఒప్పుకోవాలి. లేదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూసుకున్నా కూడా మన ఇన్ఫ్లుయెన్సర్స్ చూసినా ఏది చూసినా
ఏది నిజం ఏది ఫేక్ అనేది అర్థం కాకుండా ఒక ఒక మాయాజాలంలా జరుగుతోంది అంతా కూడా. సో ఒక నిజమైన దాన్ని నిజంగా మనం కాపాడుకోవాలి, పెంచుకోవాలి అంటే దాంట్లో పడాల్సిన తపన, దానికి ఉండాల్సిన పేషెన్స్ కానీ, దానికి ఉండాల్సిన విజ్డమ్. ఇప్పుడు కోపం అనేది సహజమే, అందరికీ సహజమే. ఇంట్లో ఒకళ్ళు అరిచారు అంటే వాళ్ళు ఎందుకు అరిచారు, అరే నేనేం చేశాను, లేదా ఇక్కడ ఎలా చేసి ఉండొచ్చు, అరే నువ్వు అరిచింది నాకు నచ్చలేదని నేను చెప్పగలగాలి అంటే ఎలా చెప్పొచ్చు అని ఎటువంటి అవగాహన. అంటే ఆల్ ఆఫ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఎమోషనల్ ఇల్లిటరసీ అనేది పెరిగిపోతుంది జనాల్లో. ఇప్పుడు డిగ్రీలు తెచ్చుకుంటున్నారు, డిఫరెంట్ ఏఐ కోర్సులు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. బట్ హూ ఇస్ టీచింగ్ దెమ్ ఎమోషనల్ లిటరసీ? ఒక ఎమోషనల్ రెగ్యులేషన్ ఎలాగా, మీలో జరుగుతున్న ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవటం ఎలాగా? ఎందుకంటే చేసే ప్రతి పనికి రేపు రోబోస్ వచ్చేస్తున్నాయి, కార్లు కూడా మనం నడపాల్సిన అవసరం లేకుండా డ్రైవర్లెస్ కార్స్ అన్ని వచ్చేస్తున్నాయి, టెక్నాలజీ అన్ని తీసుకొస్తుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, వాట్ అబౌట్ ది హ్యూమన్ టచ్? వాట్ అబౌట్ ది ఎమోషన్స్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ఇన్ అస్? అది ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అరే నాకు ఈరోజు బాగాలేదు అంటే ఏం పర్లేదులే పద అనేస్తాం ఎవరినైనా కూడా. అరే ఎందుకు బాగాలేదు ఏంటి? దెర్ ఇస్ నో టైమ్ విచ్ ఇస్ గివెన్ టు దట్. సో దాంతో ఏమవుతుంది అంటే ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు ఎవరికి కూడా. రాతి మనుషుల టైంలో టెక్నాలజీ లేనప్పుడు డిఫరెంట్ గా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు ఇప్పుడు కూడా ఎమోషనల్ లిటరసీ లేనప్పుడు ఎటు దాన్ని పెంచాలో, లేకపోతే ఎటు సప్రెస్ చేయకుండా ఎటువైపు అది స్పిల్ అవుతుందో అర్థం కాకుండా జరుగుతున్న సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా. అంటే పద్మజ గారు, మనం ఇంతకు ముందు చూస్తే ఇటువంటి ఘటనలు జరుగుతున్న ఎవరైతే పర్సన్స్ ఉంటారో, లేదంటే ఇటువంటి వాటికి లోన్ అవుతున్న పర్సన్స్ ఉంటారో, వాళ్ళకి మానసికంగా ఏదైనా కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? ఏదైనా మార్పులు వాళ్ళలో చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? అసలు గుర్తించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అబ్సల్యూట్లీ. ఎందుకంటే చెప్పాను కదా, ఇది ఒక రోజులో జరిగేది అయితే డెఫినెట్ గా కానే కాదు. ఒకటి ఏదైనా అంటే ఇంత కిరాతకంగా జరుగుతున్నాయి అంటే దాని సైన్స్ అనేవి మనకి ముందరే తెలుస్తాయి, డెఫినెట్ గా ముందరే కనిపిస్తుంటాయి. ఒకటి, ఒక మనిషి విత్డ్రా అయిపోవటం, మీతో కమ్యూనికేట్ చేయట్లేదు సరిగ్గా, లేకపోతే వాళ్ళ ఆలోచనలు ఆల్రెడీ మారుతున్నాయి, లేదా వాళ్ళ అలవాట్లు మారుతున్నాయి. అంతకుముందు మనతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు మేబీ ఇప్పుడు ఫోన్ తో ఎక్కువ ఉన్నారు, లేదా బయటకు వెళ్తున్నారు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడో చోట దాని తాలూకా ఉన్న సైన్ సిగ్నల్స్ అన్ని కూడా కనిపిస్తుంటాయి. సో బేసికలీ ఏంటంటే జనాలు వాళ్ళ ఫోన్లోంచి, వాళ్ళ ల్యాప్టాప్స్ లోంచి, వాళ్ళ ఐప్యాడ్స్ లోంచి తల పైకెత్తి చుట్టుపక్కల ఉన్నోళ్ళని సరిగ్గా చూసి గమనిస్తే జరుగుతున్న సైన్స్ అన్ని కూడా, జరుగుతున్న మార్పులు అన్ని కూడా కనిపిస్తుంటాయి. అండ్ ఆ మార్పులు కనిపించినప్పుడు హ్యావింగ్ అన్ ఓపెన్ కమ్యూనికేషన్, అరే ఏం జరుగుతుంది, నువ్వు ఈరోజు బాధగా ఉన్నావు, ఏం జరిగింది, లేదా నీ కోపం ఎక్కువ వస్తుంది ఈ మధ్యన, ఏం జరిగింది? ఆ సిగ్నల్స్ అనేది మనకు కనిపిస్తున్నదే మనం చూడట్లేదు. సో అది కనిపించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సప్రెస్ చేయకుండా లేదా డినై చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అక్నాలెడ్జ్ చేయటం. బాధ అనేది ఎవరికైనా జరగచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా జరిగిపోయింది అంటే, ఎలా అయిపోతుంది అంటే, నాకు బాగాలేదు అని ఎవరన్నా అంటే, ఎందుకు నీ లైఫ్ అంతా బానే ఉంది కదా, నీకు అంత అవసరం ఏంటి, నీ అంత ఓవర్ థింకింగ్ అవసరం ఏంటి అన్న స్టేజ్కి వచ్చేసాం. అంతేగాని అరే నీకు బాగాలేదు అన్నప్పుడు ఏం జరిగింది అంటే, ఇప్పుడు జరుగుతున్న దాంట్లో నీ లైఫ్ అంతా బానే ఉంది కదా, నీకేం నచ్చట్లేదు. ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు జరుగుతున్న కేసెస్ చూస్తున్నారు, రిలేషన్షిప్స్ అని, లేకపోతే మదర్ చైల్డ్ ని చంపేయటం గానీ, ఇంకొకటి గానీ. వెన్ సంబడీ ఈజ్ నాట్ హ్యాపీ ఇన్ అ రిలేషన్షిప్, అది ఎందుకు జరుగుతుంది? అది ఒక రోజులో అయితే జరిగేది కాదు కదా. సో ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి జరుగుతున్నప్పుడు మనం ఎందుకు చూడట్లేదు అది ముందటి నుంచి? అండ్ ఫ్యామిలీ అన్నప్పుడు ఆ చేసిన ఒక్కళ్లే అందులో లేరు. ఇప్పుడు నేను వాళ్ళని డెఫినెట్ గా నేను సమర్థించట్లేదు, తప్పే. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, వాళ్ళు ఉన్నది మన మధ్యలోనే, అది జరుగుతున్నది మన మధ్యలోనే. మొన్న రీసెంట్ గా కూడా మనం చూసాము, దేర్ వాజ్ అ మదర్ హూ టుక్ ది చిల్డ్రన్, అంటే మన పోలీస్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్లి ముగ్గురు కలిసి చనిపోయారు. ఆవిడ నిజంగా చూస్తే, బికాస్ నాకు న్యూస్ లో ఎంత చూసానో అంతే తెలుసు, బట్ చూసినప్పుడు ఎవ్రీథింగ్ లుక్ వెరీ ఫైన్. బట్ అయినా కూడా అలా ఉన్నారు అంటే వాట్ ఈస్ ఇట్? ఒక రోజులో జరిగింది అయితే కానే కాదు అది. సో హూస్ గోయింగ్ టు టేక్ అకౌంటబిలిటీ? అంటే ఇది అసలు ఇలాంటి డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయనే అక్నాలెడ్జ్మెంట్ ఎవరు తీసుకుంటారు? అసలు ఒక అకౌంటబుల్ అంటే అంత ఎందుకండి, మనం అందరం కూర్చున్నాం కదా, మనలో ఎంతమంది నిజంగా మన గుండెల మీద చేసుకుని మన ఇంటిలో ఒక 4, 5 లేదా 6 ఇంతమంది ఉన్నాము, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఆలోచన ఏంటి, లేకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది నాకు క్లారిటీగా తెలుసు అని మనలో మనం ఎంతమంది కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాం? ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ అన్ ఆన్సర్.
అంటే కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన వస్తే దీనికి పులి స్టాప్ పెట్టే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు? ఆ పిల్లలకి ముఖ్యంగా చెప్తే చిన్నప్పటి నుంచే వాళ్ళని ఏ విధంగా ఏ విలువలతో పెంచితే ఇటువంటి వాటికి పులి స్టాప్ పెట్టే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఏ వాతావరణంలో పెంచితే వీటికి ఒక సమస్యకి పరిష్కారం అవుతుంది అనుకోవచ్చు? బేసికలీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ వాల్యూస్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో బయట ప్రపంచాన్ని మనం మార్చలేము. మనం ఇంట్లో మనం ఎలా నేర్పినా ఎలా ఉన్నా కూడా పిల్లలు బయటికి వెళ్ళి దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు స్కూల్స్ లో కావచ్చు, అంతెందుకు ఇప్పుడు మనం స్కూల్స్ లో చూస్తున్నాం, కమ్యూనిటీస్ లో కింద చూస్తున్నాము చిన్న చిన్న పిల్లలు. అండ్ ఇట్ పెయిన్స్ వెన్ నేను చూసినప్పుడు వాళ్ళ మాటలు, వాళ్ళ డిస్కషన్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇట్ రియలీ పెయిన్స్. అండ్ అది ఒక నార్మల్ అయిపోయింది. ఇప్పుడు బయట ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నాయి, మా ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నాయి, ఏ కార్లు ఉన్నాయి, లేకపోతే హాలిడేస్ కి ఎక్కడికి వెళ్ళారు, ఏ దేశాలకు వెళ్ళారు, ఇలాంటి మెటీరియలిస్టిక్ అండ్ అవుట్ సైడ్ అంటే ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇంట్లో క్లారిటీ లేనప్పుడు పిల్లలు బయట డెఫినెట్ గా క్లారిటీ తెచ్చుకుంటారు. అండ్ మేజర్లీ మనం పేరెంట్స్ అనేది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, పిల్లలకి క్యూరియాసిటీ అనేది న్యాచురల్. డెఫినెట్ గా దే ఆర్ క్యూరియస్ అబౌట్ ఏంటి అని తెలుసుకోవటం. కానీ ఈ రోజు వాళ్ళకి జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ఎక్స్పోజర్ తో అక్కడ ఏం జరుగుతోంది, ఏంటి ఆ సినిమాలో ఇలా ఎందుకు వచ్చిందో డైలాగు, లేకపోతే బయట అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి డెఫినెట్ గా ఒక క్యూరియాసిటీ అనేది ఏర్పడుతుంది. యాజ్ పేరెంట్స్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు టేక్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. అంటే వాళ్ళకి అర్థం అయ్యేటట్టు, వాళ్ళకి ఏజ్ కి తగ్గట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని ఒక టబూ లాగాను, లేకపోతే మనం దాన్ని ఒక బౌండరీ లా తీసుకోకుండా, ఈ రోజు బౌండరీస్ అనేది అసలు లేవు. దేనికి చూసుకున్నా ఒక బౌండరీ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కానీ మనం చెప్పకపోతే ఇంటర్నెట్ లో వెతుక్కుంటారు, లేదా అలా చెప్పే నేర్పించే ఫ్రెండ్స్ వెతుక్కుంటారు, డిఫరెంట్ ఛానల్స్ వెతుక్కుంటారు. So the first thing is parents and families forming a safety net for our own children. నీకు అది క్యూరియాసిటీ ఉందా, నేను చూపిస్తాను, నేను తీసుకెళ్తాను, ఎలా ఏంటి, లేదా ఇది చేస్తే దీని కాన్సిక్వెన్స్ ఏంటి. బేసికలీ జనాలకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, యూ హ్యావ్ అ ఫ్రీ విల్, యూ కెన్ మేక్ ఎనీ చాయిస్. అంటే మనకి ఉన్న విజ్డమ్ తో మనకున్న మన లైఫ్ లో మనకి వచ్చిన బిగ్గెస్ట్ థింగ్ ఇస్ చాయిస్. పిల్లలకు మనం నేర్పించాల్సింది బిగ్గెస్ట్ థింగ్ ఇస్ ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ అ కాన్సిక్వెన్స్. మీరు చేసే ప్రతి పనికి ఒక కాన్సిక్వెన్స్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. సో మీరు తీసుకునే ప్రతి చాయిస్ కి దేర్ విల్ బి అ రిజల్ట్. అది ఏంటి అనేది మనం ముందర నేర్పగలగాలి. అండ్ దాట్ యాజ్ అ ఫ్యామిలీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, బయట డెఫినెట్ గా ఎంత ఎక్స్పోజర్ ఉన్నా మనం అది ఆపలేము, కానీ వెనక్కి ఇంటికి వచ్చినప్పుడు. ఓకే, థ్యాంక్ యూ పద్మజ గారు. నెక్స్ట్ మనం వసుప్రద గారి దగ్గరికి వెళ్దాం. వసుప్రద గారు, మనం చూస్తున్నాం అంటే డాక్టర్ ఈ సిచ్యువేషన్ లో ప్రధానంగా ఎప్పుడు వీళ్ళు కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనుకోవచ్చు? అంటే ఏ స్టేజ్ లో? డిప్రెషన్ లేదంటే ఒత్తిడికి గురవుతున్న వాళ్లే ఎక్కువగా ఇటువంటి వాటికి సూసైడ్స్ చేసుకోవటం కానీ, అండ్ మొన్న మనం చూసాం ఒక తల్లి 2 పిల్లల్ని తీసుకుని వెళ్లి రైల్వే ట్రాక్ పైన ఏ విధంగా అయితే సూసైడ్ చేసుకుందో కూడా చూసాం. సో ఈ స్టేజ్ లో ఉన్న వాళ్ళు డిప్రెషన్ కి గురవుతున్నప్పుడు ఎప్పుడు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఏ స్టేజ్ లో వచ్చి కౌన్సిలింగ్ తీసుకుంటే మంచిదంటారు? ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంత ఈజీగా కౌన్సిలింగ్ ఎవరు రారండి. దట్ ఈస్ ద అబ్సల్యూట్ ట్రూత్. కాకపోతే ఏంటంటే, మనం ఒక సమాజంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి ఏమంటారు సడన్ వైలెన్స్, ఇప్పుడు మనకు జరిగిన ఈ క్రైమ్స్ అన్ని చూస్తే ఏంటంటే, ఒక కైండ్ ఆఫ్ ఉద్వేగం, ఆ టైంలో ఆవేశం కంట్రోల్ చేసుకోలేక ఒక డెఫినెట్ గా క్రైమ్ జరిగింది. అంటే ఆ టైంలో జరిగిన ఒక విషయానికి రియాక్షన్. సో దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే, ఇది జస్ట్ మనకి ఏదో ప్లాన్ చేసుకుంటే అది మర్డర్ అండి. సో ద డిఫరెన్స్ బిట్వీన్ మర్డర్ అండ్ వైలెన్స్ లైక్ దిస్, దీని రెండిట్లో తేడా ఏంటంటే, ఇది వాళ్ళు ముందరే ప్లాన్ చేసుకుని చేసినవి కాదు, ఎక్సెప్టింగ్ మేబీ 1 crime ఇన్ దిస్. బట్ మిగతావన్నీ ఏంటంటే ఆ టైంలో కోపం వచ్చి, లైక్ ఫార్ ఇన్స్టెన్స్ ఇప్పుడు అక్క మాట వినలేదనే తమ్ముడు, అది ఇంతకుముందు వాళ్ళిద్దరికి సంఘర్షణలు జరిగి ఉంటాయి. బట్ మర్డర్ చేసే లెవెల్ వరకు ముందరే ప్లాన్ వేసుకున్నాడా, డౌట్ఫుల్. సో ఇలాగేంటంటే సేమ్ థింగ్, మళ్ళీ నర్సు, ఇవన్నీ మనం ఆలోచిస్తే కొన్నిట్లో కొంత ఐడియా ఉండొచ్చు ముందర. బట్ ఓవరాల్ ఇట్ ఈస్ మెయిన్లీ ద రియాక్షన్. అంటే ఆ వెంటనే ఆ టైంలో వచ్చిన రియాక్షన్ మనం కంట్రోల్ చేసుకోలేకపోవడం, మనకున్న
కోపం అన్నది మనం అదుపులో పెట్టుకోలేకపోవడం. ఎందుకంటే ఇవన్నీ సిచ్యువేషన్స్ ఏంటంటే అందరూ మనం అనుకున్నట్టు ఉండరు. ఫస్ట్ రూల్ నెంబర్ 1 మన యాక్చువల్లీ రీసెర్చ్ షోస్ ఏమనంటే కమల్ పిల్లలు కూడా ఎగ్జాక్ట్ సేమ్ ఉండరు. సో వాళ్ళిద్దరే అలా లేకపోతే మనందరం ఒక అన్నదమ్ములుగా గానీ ఫ్యామిలీ మెంబర్స్ గా అందరూ ఒకే ఆలోచన విధానం ఎందుకు ఉండాలి? ఉండదు కదా. సో ఈ వేరియేషన్ తెలుసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అసలు ఎక్కడైనా సరే. కాకపోతే ఏంటంటే మనకి కొన్ని పద్ధతులు సోషియో కల్చరల్ అంటే మనకున్న సాంఘికంగా మనకు వచ్చే కొన్ని పరంపరలు అనండి, దాని ప్రకారం ఏంటంటే కొన్ని ఐడియాస్ ఉంటాయి. ఇది చేయకూడదు, ఇది చెయ్యొచ్చు. కానీ అన్ని వేళ్లలో అది అందరం చేయలేకపోవచ్చు. సో వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు దీనిలో కొందరి మాట వినలేదు. వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి ఆ అవసరం ఏమొచ్చింది? నెక్స్ట్ యువతల వాళ్ళకి ఆ కోపం, దాన్ని తట్టుకునే కోపం ఎలా ఉంది? దాన్ని మేనేజ్ చేసే సిచ్యువేషన్ మేనేజ్ చేసే శక్తి వీళ్ళ దగ్గర ఉందా? ఇవన్నీ మనకి ప్రతి చోట మనకు కనిపించేవండి. ఇప్పుడు గాంధీ గారు చెప్పినట్టు ఒక చెంపను కొడితే రెండో చెంప చూపెట్టమంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అంటే మనం అనుకునేది ఏంటంటే ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే ఒక రియాక్షన్ వస్తుంది. కాకపోతే రియాక్షన్ కి రెస్పాన్స్ కి కొంచెం తేడా ఉంటుంది అన్నమాట. సో రెస్పాన్స్ అంటే ఏంటంటే మన ఆలోచన విధానం దానిలో ఎంటర్ అవుతుంది. కేవలం ఒక ఇన్స్టింక్ట్ లా వెంటనే రియాక్షన్ వచ్చేసి మనకి ఇమీడియట్ గా రియాక్షన్ మనం పాటించాం. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు చూస్తే ఇప్పుడున్న ఈ క్రైమ్స్ మనం అనుకున్నవన్నీ మీరు ఇప్పుడు చెప్పిన ప్రకారం చూస్తే అందరికి ఒక డెఫినెట్ గా ఒక బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే ఇంపల్స్ కంట్రోల్ అనండి, లేకపోతే బేసిక్ అగ్రెషన్ అంటే ఏంటంటే కోపం అనండి. వీళ్ళు ఏ లెవెల్ కోపం ఉంది, ఎప్పటి నుంచి ఉంది, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడన్నా అనుకున్నది వెంటనే చేశారా, లేకపోతే చెయ్యాల్సి అంటే ఏమన్నా విరక్కొట్టడం, పగలగొట్టడం, అందరినీ అరవడం, ఇలాంటివి ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ పాసిబిలిటీస్. అంటే సైకోపెథాలజీ ప్రకారం మనకి ఏ విధంగా వీళ్ళ మనస్తత్వం ఉండుండొచ్చు, ఎలాంటి మనస్తత్వం వాళ్ళు. కొన్ని రకాల క్రైమ్స్ అంటే ఇప్పుడు గబుక్క తల మీద కొట్టడం ఒక క్రైమ్ అండి, కాకపోతే ముక్కల కింద నరకడం అనేది నెక్స్ట్ లెవెల్. అది దానికి దీనికి చాలా డిఫరెన్స్. సో వెంటనే రియాక్షన్ తో జరిగే క్రైమ్ ఒకటి, అసలు అన్కంట్రోల్డ్ గా ఉండి నాకు ఏ లెవెల్ కోపం అంటే ముక్కల కింద నరకగలుగుతానా. సో ఇలాంటివన్నీ మనం చూస్తే తల్లిని ఎదుర్కొండానే అంటే ఇంటి ముందరే పాతి పెట్టడం లాంటిది. సో ఆర్ నర్స్ గివింగ్, నర్స్ ఒక మందు తీసుకొచ్చి తల్లిని చంపడం అన్నది మేల్ నర్స్. సో ఇవన్నీ ఏంటంటే కొద్దిగా ప్లాన్డ్ కనిపిస్తున్నాయి, కొద్దిగా ఏమో ఇన్స్టెంట్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. సో వీటిలన్నిటికీ ఎప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే సంథింగ్ కాల్డ్ పెథాలజీ. అంటే ఏంటంటే అసలు అన్ని నార్మల్స్ లో ఉన్నప్పుడు ఇలాంటివి జరిగే ఛాన్సే ఉండదు. సో వీళ్ళ ఆలోచన విధానం మొదటించే ఎలా ఉంది, వాళ్ళు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు, వీళ్ళు ఒక బంధాన్ని గాని అనుబంధాన్ని గాని వాళ్ళు ఏ విధంగా చూడగలుగుతున్నారు. సో ఇలాంటివన్నీ మనం పర్సెప్షన్ ఆఫ్ రిలేషన్షిప్ అనండి. ఇవన్నీ వేరియేషన్ అంటే వీటిలో తేడా ఉండబట్టే ఏమవుతుందంటే అంత క్రూరత్వం అన్నది రాగలుగుతుంది. క్రూరత్వం అన్నది ఒక టైంలో రాదు. ఎస్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మనం డాక్టర్ పద్మశ్రీ గారి దగ్గరికి వెళ్దాం. మోటివేషనల్ లైఫ్ కోచ్ ఆవిడ. పద్మశ్రీ గారు నమస్తే అండి. సార్, పద్మజ గారు, మనం ఇప్పుడు చూస్తున్నాం మానసిక సంబంధాలకి సంబంధించి ప్రధానంగా ఏ విధంగా అయితే బలవుతున్నారో అమాయకులు చూస్తున్నాం. సో భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఏదైతే సంబంధాలు ఉంటాయో అవి అక్రమ సంబంధాలకి దారితీయడమే దీనికి ప్రధాన కారణం అనుకోవచ్చా? అసలు దీని గురించి మీరేం చెప్తారు? యాక్చువల్ గా ఎక్కువ ఈ టైంలో చాలా పెరుగుతా ఉన్నాయండి ఇవే ఈ అక్రమ సంబంధాలు అనేటివి. సో దీనిని ఇది మారాలి అని అంటే మనుషులు చాలా చేంజ్ అవ్వాలి, మనుషుల్లో ప్రవర్తన చేంజ్ అవ్వాలి. వారికి ముఖ్యంగా ఒక భయము, ఒక చట్టపరంగా ఒక భయం అనేది ఉండాలి. సో ఇవన్నీ కూడా ఇట్లా భార్యని భర్త అనేది అది వాళ్ళ సొంత విషయం. యాక్చువల్ గా వాళ్ళు ప్రేమగా ఉండేది అది వేరే. కానీ ఈ విధంగా ఇటువంటి పోకడలు చూస్తా ఉంటుంటే ఇవాళ రేపు ఆడపిల్లల్ని తీసుకువెళ్ళి చంపేసి వాళ్ళని ఫ్రిడ్జ్ల్లో పెట్టేసేసి, ఇవన్నీ చాలా భయంకరమైన సిచ్యువేషన్స్. ఇవన్నీ అంటే ఒక రకంగా ఇదంతా కోపము, ఈర్ష్య, వైఫ్ మీద ఒక రకమైన
చులకన భావన అనుకోవాలా, దానికంటే కూడా అతీతం అండి. అక్రమ సంబంధాలు అనేటివి అసలు ఉండకూడదు ముఖ్యంగా. అంటే సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనుకోవచ్చండి? ఎంతైతే ప్రేమ సంబంధాలు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ పై ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ కి సంబంధించి హింస పెరుగుతున్నవి మనం ఎక్కువ చూస్తున్నాం. ఎస్ చెప్పండి అండి. పద్మజ గారు వినిపిస్తుంది నా వాయిస్? పద్మజ గారు మీ వాయిస్ వినిపిస్తుందండి, మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్నాం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ కి సంబంధించి కానీ లేదంటే లవర్స్ పైన కానీ వీళ్ళ పైన ఉన్న రిలేషన్ మధ్య ఇంత హింస పెరగడానికి కారణాలు ఒక విధంగా సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా ఉంటుంది అనుకోవచ్చా? సోషల్ మీడియా తప్పకుండా ఉందండి. అదే యాక్చువల్ గా ఇవాళ రేపు ఈ టీవీలు, వీడియోలు, ఇవన్నీ చూసి కూడా చాలా చెడిపోతా ఉన్నారు. యాక్చువల్ గా ఆ సంబంధం అనేది యాక్చువల్ గా శివుడు పార్వతి ఎలా ఉండాలి అలా ఉండాలి, అటువంటిది ఈ కాలం అట్లా లేదు. ఇది కలియుగం అంటారు చూడండి. ఇది ఎలా వచ్చిందంటే చాలా భయంకరంగా చెప్పటానికే భయం వేసే విధంగా ఉంది, వినటానికి భయంగా ఉన్నాయి. ఇలాంటివి అన్ని చూస్తూ ఉంటుంటే ఈ అక్రమ సంబంధాలు, ఈ ఈర్షలు, ఈ పెరగటాలు, ఈ డిప్రెషన్, ఈ ఒత్తిడి, ఈ ఒంటరితనాలు, ఇదంతా ఈ సోషల్ మీడియా ఇవన్నీ కూడా అంటే కలిసి కంప్లీట్ గా మనుషుల్లో చాలా చేంజ్ వస్తుందండి. వాళ్ళకి పెద్దవాళ్ళు ఒక గౌరవంగా ఒక కుటుంబంతో ఉండి అట్లా లేకుండా ఎవరికి వాళ్ళు సొంతంగా ఉండటము, ఒకరి మీద ఒకరికి ప్రేమ, అవగాహన, ఒకరి మీద ఒకరికి భక్తి, ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఇవన్నీ ఉండాలండి. అప్పుడే ఒకళ్ళని ఒకరు గౌరవించుకోవాలి. ఈ గౌరవించుకుంటున్నప్పుడు అసలు వేరే అక్రమ సంబంధాలకు అనేది వెళ్ళరు. భర్త తక్కువ కాదు, భార్య తక్కువ కాదు, ఇద్దరు ఒకటే. ఇద్దరు చక్కగా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటూ పిల్లల్ని మంచిగా పెంచుకుంటూ ఉంటే ఒకరికొకళ్ళు అర్థం చేసుకుని ఆయన అవసరాలు ఈవిడ తీర్చటం, ఈయన అవసరాలు ఆవిడ తీర్చటం, ఇవన్నీ కూడా సక్రమంగా జరిగితే అసలు ఇలాంటివి వచ్చే అవకాశాలే ఉండవు. కానీ ఇవాళ రేపు ప్రేమ పెళ్లిళ్ళు అనుకుంటా చేసుకుని పాపం తల్లి తండ్రుల నుంచి దూరం అయ్యి వాళ్ళు చెప్పినవి కూడా చేయకుండా వెళ్ళి కొంతమంది మంచుకుంటున్నారు. కానీ కొంతమంది మేబీ ఫైనాన్షియల్ గా ఆ విధంగా కొన్ని చెప్పుకోవాలి. కానీ ఇటువంటి చూస్తే మాత్రం ఇది ఫైనాన్షియల్ గా కూడా కాదండి, ఇది కేవలం అక్రమ సంబంధాలతోటి జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. రైట్ మేడం, థ్యాంక్ యూ. మళ్ళీ మనం సైకాలజిస్ట్ డాక్టర్ పద్మజ గారి దగ్గరికి వెళ్దాం. పద్మజ గారు, మీరు ఏమంటారు దీనికి? ఫైనల్ గా సంబంధించి మీ కన్క్లూజన్ ఏంటండి? మేజర్లీ ఏంటంటే ఇది బయట నుంచి ఏమన్నా వస్తుందా, లేకపోతే ఇప్పుడు ఆవిడ మాట్లాడినట్టు పద్మజ గారు చెప్పినట్టు అక్రమ సంబంధాల గురించి మీరు మాట్లాడితే ఇప్పుడు అసలు యాక్చువల్లీ మీకు కోర్టులో కూడా దే ఆర్ టెల్లింగ్ దాట్ తప్పు కాదు అన్నట్టుగా. సో ఇది బయట నుంచి ఎలా ఉంది ఏంటి అనే దానికన్నా కూడా ఎవరికి వాళ్ళు లిటరల్ గా నేనేం ఫీల్ అవుతున్నాను, నేను అది చెప్పగలుగుతున్నానా లేదా, లేకపోతే ఒక ఎమోషనల్ లిటరసీ అనేది అండ్ ఎమోషనల్ అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత కాదనుకున్నా మన ముందర జీవితాలకి ఇప్పటికీ చాలా మారిపోయింది అండ్ మార్పు అనేది వస్తూనే ఉంటుంది. అండ్ టైమ్స్ కి అనుగుణంగా మనం మారుతూ వెళ్ళాలి, కరెక్టే. కానీ ఎంతవరకు? ఇప్పుడు మొరాలిటీ అనేది వేరు, లీగాలిటీ అనేది వేరు, విలువలు వేరు, ఇంకోటి వేరు. ఇవన్నీ కూడా ఎవరికి అర్థమవుతాయి? సంబడీ హూస్ లిటరేట్, సంబడీ హూ హ్యాస్ ద విజ్డమ్. ఇప్పుడు తెలియటం వేరండి, దాని తత్వం అర్థం చేసుకోవడం వేరు. ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ వేరు, దాని తత్వం అనేది ఏంటి అనేది తెలుసుకుని దానికి అనుగుణంగా ఉండటం వేరు. సో ఇప్పుడు ఒకటి మేజర్ గా అందరికి యాక్సెస్ అండి. నేను ముందర చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చాలా ఎక్కువ వచ్చేసింది. ఎవరికి ఎక్కడ ఎలా ఉన్నా కూడా నిమిషాల్లో తెలిసిపోతుంది. అంతెందుకు ఇంకో రకంగా చూసుకుంటే అసలు న్యూస్ ఛానల్స్, అది అసలు న్యూస్ కాని విషయాన్ని కూడా అంత ఎక్కువ చేసి చూపిస్తున్నప్పుడు ఆబ్వియస్లీ జనాలకి ఎలా ఉంటుంది అంటే నేను కూడా ఫేమస్ అవ్వచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఐ వాజ్ జస్ట్ స్క్రోలింగ్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ అందులో నేను చూసింది ఏంటి అంటే దెర్ వాజ్ ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సర్ నేను విరాట్ కోహ్లీ బిడ్డని నేను మోస్తున్నాను ఏదో ఒక వీడియో చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుర్ర లేని తల తిక్క లిటరల్ గా బుర్ర లేని వీడియో అది.
ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి అది హైలైట్ చేసి ఆమెను మాట్లాడించి ఇలా చేస్తుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతోంది బయట అనేది ఎవరికి ఏం అర్థం కావట్లేదు. సో ఆ కనిపించే ఒక 10 నిమిషాల ఫేమ్ కోసమో, అంటే ఆ 10 నిమిషాలు నేను అలా ఒక స్కాండలస్ గా ఏమన్నా నేను చేసేస్తే నాకు ఫాలోవర్స్ పెరుగుతారనో ఇంకోటనో. సో బేసికలీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, మన టోటల్ డయాస్పరా మారిపోయింది, మన టోటల్ ఎకో సిస్టమ్ మారిపోయింది. సో దీనికి అన్నిటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రోజు ఇలా కూర్చుని ఇక్కడ డిస్కస్ చేయడం బానే ఉంటుంది కానీ, బట్ వాట్ ఆర్ వి డిస్కసింగ్, అసలు ఎవరిని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాం ఏంటి అనేది యాజ్ అ సొసైటీ ఐ థింక్ ఆల్ ఆఫ్ us హ్యావ్ టు హ్యావ్ అ చెక్. అండ్ నేను అన్నట్టు బయట జరిగేది మనం మార్చలేము. అండ్ ఇంకొకళ్ళని మీరు చేసేది తప్పు అని చెప్పే ఇది కూడా మనకు లేదు. ఎందుకంటే అసలు ఎవరు ఒప్పుకుంటారు? మన ఇంట్లో వాళ్ళే మనం ఇది మంచి, ఇది చెడు, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అంటే ఒప్పుకోరు. అలాంటిది బయట ఎవరు ఒప్పుకుంటారు? సో ఆల్ దట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఇస్, నేనేం ఆలోచిస్తున్నాను, నా చుట్టుపక్కల నా ఫ్యామిలీ ఎలా ఆలోచిస్తోంది, నా ఫ్రెండ్స్ ఎలా ఆలోచిస్తున్నారు. అండ్ ఒకవేళ వాళ్ళు కరెక్ట్ గా లేరు అని అనుకుంటే కెన్ ఐ టెల్ దెమ్? వాళ్ళకి నేను చెప్పగలుగుతున్నానా? వాళ్ళు వింటారా? వినే ఇందులో ఉన్నారా? అది వినాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా ఉన్నాను అబ్సల్యూట్ గా. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే విజ్డమ్ అనేది ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్ అండి. అంటే ఇప్పుడు మనం ఎవరికి ఒకటి నేర్పలేము, అది యూనో ఒకళ్ళని ఇంకో రకంగా మనం మార్చలేము. బట్ యాజ్ అ సొసైటీ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ ది అకౌంటబిలిటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. ఒకవేళ ఒకళ్ళ ఆలోచన బాగాలేదనుకున్నా, వాళ్ళు ఎమోషనల్ గా బాగాలేదనుకున్నా, కౌన్సిలింగ్ అనుకున్నా, ఇన్ఫాక్ట్ వసుంధర గారు చెప్పినట్టు ఎవరు కౌన్సిలింగ్ అనేది రారు. ఇన్ఫాక్ట్ నేను ఇంకా మీకు ఓపెన్ గా చెప్తాను, నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా మేము కౌన్సిలింగ్ కి వెళ్తున్నాము అని బయట చెప్పుకోవడానికి ఇష్టపడరు. సో ఎందుకంటే ప్రతి దానికి టెక్నాలజీ వచ్చేసింది కదా. సో బయట జరిగే ప్రతి దానికి మనం టెక్నాలజీ వాడుతున్నాం. మన లోపల మనం జరిగే దాని గురించి మనం ఓపెన్ గా మాట్లాడుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి, ఎందుకు సంకోచించాలి, ఎందుకు మనల్ని మనం ఆపుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ కొంటే ఒక మాన్యువల్ వస్తుంది, యూనో ఏమన్నా ఒక వంట చేయాలి అంటే ఒక రెసిపీ అనేది మీకు కనిపిస్తుంది. కానీ జీవితం ఒకటి మనం నిజంగా బతకాలి అంటే మాన్యువల్ లేకుండా వచ్చేది మనందరికీ మన జీవితం మాత్రమే. మిగతా ప్రతి దానికి ఒక మాన్యువల్ ఉంది. సో ఈ మాన్యువల్ లేనిదే ఇది వరకటి రోజుల్లో మన పెద్దవాళ్ళు మనకు చెప్పేవారు, అమ్మ ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఎలా అయిపోయింది అంటే, అది మనం ఒక అబ్బాయి వీళ్ళకి చాదస్తం ఎక్కువ, లేకపోతే ఎందుకు చెప్తున్నారు అనేది, అది కూడా ఎందుకు మొదలైంది? మళ్ళీ ఆ పర్టికులర్ జనరేషన్ ఇన్ఫర్మేషన్ పెరిగినప్పుడు, అది ఎక్స్పోజర్ పెరిగినప్పుడు మొదలైంది. సో ప్రతి జనరేషన్ కి జరుగుతూనే ఉంటుంది అది. ఇట్స్ ఆల్ అబౌట్ మన ఫ్యామిలీ సిస్టమ్, మనకి మనం ఎలా ఆలోచిస్తున్నాము, ఎలా అర్థం చేసుకున్నాం అండ్ ఎలా నేర్పుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, మనతో ఈ డిబేట్ లో పాల్గొని ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి యమునా పాఠక్ సైకాలజిస్ట్, ఆవిడ కూడా మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో మనం మళ్ళీ వసుప్రద గారి దగ్గరికి వెళ్దాం. వసుప్రద గారు, మనం చూస్తున్నాం ఇటువంటివి ఘటనలు జరుగుతున్నప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి అనుభవిస్తున్న ట్రామాస్ కూడా పెద్ద అయిన తర్వాత ఒక కారణంగా మారుతాయి అనుకోవచ్చా? డెఫినెట్ అండి. చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ వలన ఏమవుతుందంటే, మనం ఈ పర్సనాలిటీ డిజార్డర్స్ అన్నవి కొన్ని ఇప్పుడు యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అని ఉంది. వాళ్ళకి ఏంటంటే అవతల మనిషి బాధ తెలియకపోవడం అన్నది వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి చర్యలన్నా చేయగలుగుతారు చాలా ఈజీగా. అంటే అవతల వాళ్ళు బాధపడుతున్నా వాళ్ళకి ఏమీ అనిపించదు. సో క్రైమ్స్ లో మనం సాధారణంగా చూసే పర్సనాలిటీ టైప్ ఇది ఉంటుంది అన్నమాట. కానీ దీనికి వెనక కారణాలు కూడా ఏంటంటే, మేబీ చిన్నప్పుడు వాళ్ళు పెరిగేటప్పుడు వాళ్ళు కొంచెం హింసను అనుభవించారా, వేరే ఇలాంటి సేమ్ ఎన్వైరన్మెంట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జరిగిందా, వాళ్ళని పట్టించుకోలేదా, వాళ్ళని కొట్టారా, కాక వీళ్ళు కూడా విట్నెస్ చేశారు, అంటే వైలెన్స్ కూడా చూస్తారు కదా పిల్లలు. సో ఇలా చూసినప్పుడు ఏంటంటే, చిన్నప్పుడు పెరిగేటప్పుడు ప్రతి విషయం వాళ్ళు చూసేది, వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళకి తెలియకుండా అది ఒక ఇంప్రెషన్ ఫామ్ అయిపోతుందండి లోపల. వాళ్ళు ఏం కావాలని చూడరు. పిల్లలు చూసే గమనించే ప్రతి విషయం కూడా వాళ్ళకి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది. సో దాంతో ఏంటంటే, వైలెన్స్ పర్వాలేదు, అంటే ఇలా కొడతాం పర్వాలేదు, ఇలా తిట్టడం పర్లేదు అని అందరూ అవుతారని కాదు, కానీ స్పెసిఫిక్ ప్రీ డిస్పోజిషన్ అంటే కొంచెం అలాంటి టైప్ లో అలా ఈజీగా అయ్యే ఛాన్సెస్ ఉన్న వాళ్ళల్లో, బికాస్ కొన్ని జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా ఉంటుంది. సో ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకా ఎక్కువ, మామూలు వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళకి ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం వైలెన్స్ ఉన్న ఎన్వైరన్మెంట్ లో పిల్లలు పెరిగితే
చాలా సాధారణంగా వాళ్ళు వైలెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాక ఇంకా అడాలసెంట్ ఏజ్ లో కాండక్ట్ డిజార్డర్ అని ఉంటుంది. సో కాండక్ట్ డిజార్డర్ అంటే ఏంటంటే చెప్పిన మాట వినకపోవడం అని కాదు, కొన్ని రాంగ్ చర్యలు చేయగలుగుతారు. అంటే ఇంకోళ్ళని కొట్టడం, లేకపోతే ఏదన్నా వస్తువు పాడు చేయడం, అలాంటివి ఏంటంటే మనకి సంఘానికి వ్యతిరేకంగా ఉండడం, అంటే ఆపోజిట్ టు సోషల్ నార్మ్స్. అంటే ఇది మంచి ఇది చెడు అని వాళ్ళకి తెలియదు. సో దే ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ ఇట్. ఇలా ఈ ప్రీడిస్పోజిషన్ జరగడం మూలంగా ఏంటంటే ఆల్రెడీ వీళ్ళందరూ ఇట్స్ పాసిబుల్ ఈ టైంలో కనుక మనం వాళ్ళని పట్టుకోగలిగి, అంటే ఇలాంటి ఫస్ట్ ప్రవర్తన కనిపించిన టైంలో మనం గనక ఇలాంటి వాళ్ళని కొంచెం కూర్చుని ఏమన్నా ఇంటర్వెన్షన్ ఇస్తే ఇప్పుడు ఏంటంటే షీ టీమ్స్ అన్నవి అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మేము 2015లో ఇదే ఉద్దేశం అండి, కేవలం ఈవ్ టీజింగ్ కోసం. అంటే ఏంటంటే ఆడపిల్లల్ని కొంచెం ఏడిపిస్తే పర్వాలేదన్న కాన్సెప్ట్ పోవడం అన్నమాట. అంటే లేదు, అది కూడా తప్పే అని మనకు ఒక అవగాహన కలిగించడానికి అసలు ఇనీషియల్ గా షీ టీమ్స్ వచ్చినప్పుడు ఆ పిల్లలందరినీ కౌన్సిలింగ్ జరిగేది అనమాట, వాళ్ళందరినీ పెట్టుకున్నప్పుడు. సో 2015 జనవరిలో షీ టీమ్ స్టార్ట్ అయినప్పుడు. అలాగే ఇప్పుడు ఏంటంటే ప్రతి చోట మనకి వీళ్ళకి ఆపి వీళ్ళని ఒక ఏజ్ లో మనం పట్టుకుని వాళ్ళకి చెప్పగలిగితే నువ్వు అనుకున్న విధానం కాదు, నువ్వు చేసే చర్యలు కరెక్ట్ కాదు, ఇలాంటివి ఏంటంటే ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఒక దగ్గర ఉన్నా కూడా వీళ్ళని మనం కాపాడుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఆ టైంలో గనక మనం ఏమన్నా ఇవ్వగలిగితే. లేకపోతే ఏమవుతుందంటే ఇలాగే ఏంటంటే ఇప్పుడు అక్క నా మాట వినలేదు అని వెంటనే చంపగలిగే అంత ఉద్రేకం ఎలా వస్తుంది లోపల నుంచి. సో దట్ ఎబిలిటీ ఫర్ అగ్రెషన్, ఆ అగ్రెషన్ అంటే ఆ టైంలో మనకు అంత ఎబిలిటీ ఆఫ్ అగ్రెషన్ ఉండడము, అలాంటి ఆలోచన విధానం ఉండడం, ఇలాంటివన్నీ చిన్నప్పటి నుంచి కనిపిస్తాయి మనకి, ఎక్కడ ఒక రోజులో రావు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మనం చిన్నగా పేరెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్తారు, మావాడి కోపం వస్తే అదేదో పాల్గొడతాడండి, అంటే 6 ఏళ్ళు 7 ఏళ్ళ పిల్లలకి. మరి అది వాళ్ళు నేర్చుకున్న ప్రవర్తన, లేకపోతే కొంచెం ఇండివిజువల్ గా ఈ పిల్లలకి ఉంటోందా ఇలాంటి కోపం. సో ఇమోషనల్ ఇంటెలిజెన్స్ లో కూడా మనం చెప్పేది ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి పర్వాలేదు, కొద్దిగా ఆగచ్చు, ఒకవేళ నువ్వు కొంతసేపు నువ్వు ఓర్పు ఉండొచ్చు, ఓర్పు మంచిది, ఇవన్నీ మనం నేర్పించడం మర్చిపోతున్నామండి. యాక్చువల్లీ పిల్లలకి అంత టైం ఇవ్వలేక చాలా మందికి, అంటే మనం ఉద్యోగరీత్యా అనండి, ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ అనండి, సో దాంతో ఏంటంటే పిల్లలకి అంత టైం ఇవ్వలేకపోవడం, లోవర్ సోషియో ఎకనామిక్ ఏమవుతుందంటే కంపల్సరీ, అంటే అమ్మా నాన్న ఇద్దరూ ఉద్యోగం చేయాల్సి వస్తుంది ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి. కాకపోతే ఒక టైంలో సో పిల్లలు పెరిగే వయసులో అంత టైం ఇవ్వలేకపోవడం, చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ఎలాంటి వాళ్ళు ఉంటున్నారు, అందరూ ఆకతాయి వాళ్ళు ఉన్నారా, కొంతమంది దానిలో ఇంకొంచెం ఎక్కువ ఆలోచించి తప్పు చేసినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉన్నారా. సో ఇలాంటివన్నీ ఫార్మేటివ్ ఇయర్స్, అంటే పెరిగే వయసులో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ మూలంగా మనకి ఉన్న నేచర్ నర్చర్, అంటే నాకు న్యాచురలీ కొన్ని ట్రీట్స్ ఉండొచ్చు, కొన్ని అవన్నీ కూడా ఏమవుతాయంటే మనకు చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ బట్టి మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్, అంటే మనకు వచ్చిన అనుభవాలు బట్టి ఇవన్నీ అగ్రెషన్ పెంచుతాయా, అగ్రెషన్ తగ్గిస్తాయా, ఇలాంటివన్నీ మనం చూసుకుంటే మనం సినిమాల్లో చూసే వైలెన్స్ అనండి, చుట్టూ చూసే వైలెన్స్ అనండి, అవన్నీ ఇంపాక్ట్ఫుల్. ఇప్పుడు నాకు ప్రేమించిన అమ్మాయి నా మాట వినట్లేదంటే నేను బిల్డింగ్ నుంచి దూకుతానా, లేకపోతే ఆ అమ్మాయిని చంపుతానా అన్న ఈ 2 అగ్రెసివ్ థాట్స్, సెల్ఫ్ హార్మ్ అంటే నన్ను నేను హార్మ్ చేసుకోవడం, హార్మింగ్ అదర్స్, 2 ఇవన్నీ బోత్ ఆర్ పెథాలజీ మాట. సో ఈ పెథాలజీ అన్నది అర్థం చేసుకోవడం అన్నది అంత ఈజీ కాదు. కాకపోతే డెఫినెట్ గా ఏంటంటే మనం పిల్లలు పెరిగే వయసులో వాళ్ళు చూడకూడని విషయాలు చూడకూడదు, వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే విషయాలు, అంటే వెదర్ ఇప్పుడు మనం చూస్తే వాళ్ళకి ఫోన్ ద్వారా ఎన్నన్నా ఇన్ఫర్మేషన్ రావచ్చు, రాంగ్ ఇన్పుట్స్. సో ఈ రాంగ్ ఇన్పుట్స్ అన్నవి మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతాం. రీసెంట్ గా మీకు తెలుసు ఏంటంటే సోషల్ మీడియాకి యాక్సెస్ ఉండకూడదు బిలో 16 years, ఇలాంటివన్నీ కూడా మనకి డిఫరెంట్ స్టేట్స్, కర్ణాటక స్టార్టెడ్. మనం అలా ఏంటంటే కొంచెం ట్రై చేయొచ్చు, మన తరఫు నుంచి అనండి, గవర్నమెంట్ తరఫు నుంచి అనండి, ఇంట్లో పేరెంట్స్ వాళ్ళతో టైం కొంచెం ఎక్కువ స్పెండ్ చేయగలిగితే ఏమన్నా వీళ్ళని ఇలాంటి గ్యాడ్జెట్స్ నుంచి మనం దూరంగా తీసుకెళ్లగలుగుతామా. ఎందుకంటే
ఏది అంత జస్ట్ న్యాచురల్ గా అన్ని ఐడియాస్ ఫర్ క్రైమ్ ఈజీగా రావు. చాలా మటుకు ఇమిటేటివ్ క్రైమ్స్, కాపీ క్యాట్ క్రైమ్స్ అంటారు. అంటే ఎవరో ఒకప్పుడు చేసిన దాన్ని మళ్ళీ మనం చేసి చాలా గొప్పగా ఫీల్ అవ్వడం. సో ఇలాంటివన్నీ మనం చూడాలి, ఎలాంటి కంటెంట్ వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు హారర్ సినిమాలా, థ్రిల్లర్సా, మర్డర్ మిస్టరీసా, ఇలాంటివన్నీ ఎందుకు, మామూలుగా సరదాగా ఆడుకునే పిల్లలకి ఇలాంటివన్నీ ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటున్నాయి, ఇలాంటివన్నీ కూడా గమనించుకోవాల్సిన విషయాలండి యాజ్ గ్రోయింగ్ అప్ పీపుల్. అడల్ట్స్ లో ఏంటంటే మనం సాధారణంగా కంట్రోల్ చేసే వాళ్ళందరూ చాలా పద్ధతి మనుషులు అని అనుకుంటాం, విచ్ ఈస్ ఆల్సో రాంగ్. సో కొంచెం నియమంగా నిష్టగా ఉన్నారని అనుకుంటాం, దట్ ఆల్సో కుడ్ బి ఆన్ ద అదర్ సైడ్. సో యా, థ్యాంక్ యూ. నెక్స్ట్ యమున గారు, మనం చూస్తున్నామండి యాజ్ ఏ సైకాలజిస్ట్ గా మీరు ఎక్కువగా పొజెసివ్నెస్ అని మనం అంటాము లైఫ్ లో, అసూయ గానీ స్వార్థం కానీ ఇవి ప్రభావం ఎక్కువ చూపిస్తుంది అనుకోవచ్చా? అంటే మీ దగ్గరకు వచ్చిన పర్సన్స్ పర్టికులర్ గా ఈ ఇష్యూస్ కి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ గానీ ఎటువంటి కోచింగ్ గానీ తీసుకుంటూ ఉంటారు? నమస్తే అండి. సైకాలజిస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వరండి. ట్రీట్మెంట్ వరకు వెళ్తుంది అంటే అది బేసికలీ దే విల్ కన్సల్ట్ సైకాట్రిస్ట్. దట్ ఈస్ వేర్ వీ కెన్ గివ్ కౌన్సిలింగ్, వీ కెన్ గివ్ థెరపీస్, అంతవరకు ఉంటుంది. సో ఇక్కడ మీరు ఓవరాల్ గా చూస్తే దేర్ ఈస్ ఆల్రెడీ ఎ కైండ్ ఆఫ్ అ మోరల్ డిస్ఎంగేజ్మెంట్. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి టచ్ చేస్తే అనేక అంశాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నాయి. అంటే బాల్యం నుంచి వాళ్ళు పెరుగుతున్న వయసు వరకు వాళ్ళు ఇంట్లో ఉన్న స్థితిగతులు అంటాం. అంటే వాళ్ళు పెరుగుతున్న వాతావరణం, ఎలాంటి వాతావరణం, వాళ్ళు ఎటువంటి వాతావరణానికి ఎక్స్పోజ్ అయ్యారు. అంటే ఇంట్లో చాలా కంపోజ్డ్ గా ఉన్న ఫ్యామిలీస్, హెల్దీ రిలేషన్స్ ఉన్న ఫ్యామిలీస్ లో ఇటువంటివి చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సో వాళ్ళ ఒక రిలేషన్షిప్స్ వాళ్ళ పేరెంట్స్ మధ్యన ఎలా ఉంది, వాళ్ళ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది, పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్లతో సావాసం చేసే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసే, అంటే వాళ్ళు పొద్దున్న లేచి పడుకునే లోపల వాళ్ళు ఎటువంటి ఎక్స్పోజర్ కి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. ఇంతకు ముందు అంటే అంత పెద్ద మాధ్యమాలు లేవు. ఈ రోజు సామాజిక మాధ్యమాలు ఎక్కువైపోయినాయి అండ్ ఎవ్రీథింగ్ అట్ ఫింగర్ టిప్స్, మనకు అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇటువంటివి మీరు ఒక్క ఫ్యాక్టర్ అని చెప్పలేము అనమాట. ఒక్క ఫ్యాక్టర్ అంటే కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. సో ఇలా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఒక కేస్ స్టడీ మనం చేస్తే ఒకసారి ఇప్పుడు ఇటువంటి క్రిమినల్ యాటిట్యూడ్, ఇప్పుడు ఇంతమంది హత్యలు చేస్తున్నారు, నేర ప్రవృత్తికి వాళ్ళు పాల్పడుతున్నారంటే అసలు వాళ్ళ నేర ప్రవృత్తికి కారణమైన ఫ్యాక్టర్స్ ఏంటి, కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే పాయింట్ బ్లాంక్ గా ఇలా అని నిర్ధారించే పరిస్థితి ఉండదు. వాటికి చాలా అంశాలు క్రోడీకరించి అందులో చేర్చబడతాయి. ఇప్పటి వరకు కూడా ఇవి ఇంత మితిమీరిపోతున్నా కూడా నాకు తెలిసి ఒక సైంటిఫిక్ గా అసలు ఏమిటి ఈ కారణాలకి మెయిన్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అనే దాని మీద ఒక పరిశోధన జరగటం లేదు. చాలా మంది కనెక్ట్ అయిన వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు మళ్ళీ ఏదో రకంగా మళ్ళీ బయటకు వస్తున్నారు, కానీ అసలు నేర ప్రవృత్తికి కారణాలు ఏమిటి అనే దాని మీద ఒక పరిశోధనాత్మకంగా జరగటం లేదు. మీకు ఎప్పుడైనా కూడా ఫలానా క్రైమ్ జరుగుతోంది, మరీ ముఖ్యంగా ఈ మధ్యన మీరు చూస్తుంటే ఇప్పుడు ఒకప్పుడు విక్టిమ్స్ ఆడవాళ్ళు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మగవాళ్ళు కూడా విక్టిమ్స్ అవుతున్నారు. సో సమాజంలో కుటుంబాలు విక్టిమ్స్ అయిపోతున్నాయి. అంటే రెండు తరఫున చూడాలండి. మీరు ఏ కుటుంబాన్ని చూస్తున్నారు, ఎవరైతే అక్యూజ్డ్ గా ఉన్నారో, ఎవరైతే విక్టిమైజ్ అయ్యారో, ఈ రెండు కుటుంబాలు కూడా ప్రాబ్లమాటిక్ గానే ఫీల్ అవుతున్నారు. ఒక క్రైమ్ చేయబడుతోంది, ఆ కుటుంబం కూడా వెలేయబడుతోంది సమాజం నుంచి. ఏదైతే ఒక ప్రాబ్లం కి గురవుతున్నారు ఆ సమాజంలో ఆ కుటుంబాన్ని కూడా చాలా కోల్పోయిన ఇవి మనం చూస్తున్నాం. సో ఈ విపరీత పరిణామాలకి ఇక్కడ ఏంటంటే ఒక హోలిస్టిక్ అప్రోచ్ రావాలి. అంటే నేర ప్రవృత్తి ఏ వయసులో వాళ్ళకి మీరు చూస్తుంటే ఎక్కువగా ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్లే ఈ నేర ప్రవృత్తి మనకు కనబడుతుంది. అందులో ఇప్పుడు జెండర్ ఇది కూడా కాకుండా ఆడవాళ్లు కూడా నేర ప్రవృత్తిలో వాళ్ళు కూడా వాళ్ళ శాతం మెల్లమెల్లగా పెరుగుతోంది. సో దీనికి అన్నికి కారణాలంటే ఇందాక మన వక్తలు చెప్తూనే ఉన్నారు, ఒంటరితనం కావచ్చు, అంటే వాళ్ళ జీవితాల్లో జరిగిన ట్రామా అంటే చైల్డ్హుడ్ ట్రామా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు తీవ్రంగా గాయపడి ఉండొచ్చు. ఇలా అనేక కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్, దానికి మించి ఒక మానసిక ఒత్తిడి, దాని తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు. కొంతమంది ఇప్పుడు కొన్ని నేరాలకి ఏంటంటే వాళ్ళకి పక్కనోడి మీద, ఇప్పుడు మనం ఆ మధ్యన కాలంలో వీ హ్యాడ్ ఎ డిబేట్, ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కలిసి కొన్ని వందల మందిని బ్లాక్ మెయిల్ చేసి, భర్త ఏమో ఇక్కడే మనం మాట్లాడాం, భర్త ఏమో
వాళ్ళిద్దరూ ఒక బిజినెస్ లో లాస్ వచ్చినందుకు భర్త భార్యనే ఎదిగా పెట్టి ఎంతో మంది వారిని బలి చేశారు, బ్లాక్మెయిల్ చేశారు, డబ్బులు లాగారు. అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళిద్దరిలో కూడా కనీసం తప్పు చేశాము అనే ఒక గిల్ట్ కూడా లేదు. సో ఇటువంటి ఒక గ్రాండియోస్ దానికి సమ్ కైండ్ ఆఫ్ నార్సిస్టిక్ థాట్ ప్రాసెస్, ఒక నార్సిస్టిక్ పర్సనాలిటీ. సో ఇట్లాగా ఒక్కొక్క నేరం ఒక్కొక్క ప్రవృత్తిలో, కాకపోతే అండర్లైన్ గా ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్స్ ఉంటాయండి. సో మనం అన్ని కలగలిపి చేయకుండా దీని మీద ఒక పరిశోధనాత్మకంగా జరగాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేర ప్రవృత్తి జరుగుతుంది, వాళ్ళని తీసుకెళ్తున్నాం, మాట్లాడుతున్నాం, కానీ అసలు ఏంటి వాళ్ళని ఏమిటి వాటిని డ్రైవ్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏంటి? సో ఆ అప్రోచ్ కావాలి. అండ్ అన్నిటికీ మించి ఈ రోజు చట్టం మీద భయం లేకపోవడం. నిజంగా అంటే ఎనీబడీ కెన్ గెట్ అవే ఫ్రమ్ ఇట్. అంటే నేను ఒక తప్పు చేశాను, తప్పు చేస్తే ఎలాగైనా వెళ్ళిపోవచ్చు అని ఒక ధైర్యం ఉంది చూసారా? ఆ ధైర్యం ఎప్పుడు పోతుంది? తప్పు చేసేవాడికి ఎందుకు ధైర్యం ఉంది? వాడు తప్పు చేసినా బయటకు వస్తున్నాడు, వాడు బెయిల్ తీసుకొని వస్తున్నాడు వాడు. సో కాబట్టి ఇక్కడ చట్ట వ్యవస్థ కూడా ఇటువంటి మనుషుల్ని నిర్దాక్షిణంగా చంపేస్తున్న వాళ్ళని మీద కట్టుదిట్టం చేసి వాళ్ళ మీద కఠినమైన శిక్షలు వేస్తే కూడా ఒక భయం అనేది ఉంటుంది. ఈ రోజు సొసైటీలో భయం లేదు, నేనేం చేసినా బయటకు వచ్చేయచ్చు అనే ఒక ఆలోచన, అన్నిటికీ ఒక తెగింపు. అంటే ఇంత తీవ్ర స్థాయిలో ఈ తెగింపు అనేది నిజంగా కూడా మంచిది కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఒక ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఇప్పుడు మన ఇందులో మళ్ళీ తారతమ్యం లేదు. మన చిన్నపిల్లలు కూడా ప్రేమ అంటే స్కూల్ పిల్లలు పారిపోయి వచ్చారు పెళ్లి చేసుకుంటామని. పెళ్లి ఏమిటి అసలు? పెళ్లి ఏజ్ కాదు అది. సో ఇలా మీరు చూస్తుంటే ఫలానా వయసు, ఈ వయసు, ఈ వయసు, ఈ వయసు అనే వాళ్ళు ఎందుకు ఇంత విపరీతాలు జరుగుతున్నాయి? విచ్ ఇస్ నాట్ శ్రేయస్కరం కాదు సొసైటీ. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే దీనికోసం మనకి కమిషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఉమెన్ కమిషన్లు ఉన్నాయి, లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్స్, ఇలాంటి కమిషన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చి సమన్వయంతో పూర్తిగా కూడా అసలు సమాజంలో ఈ నేర ప్రవృత్తి పెరగడానికి అసలైన కారణాలు ఏమిటి, దానికోసం ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నాను. సమాజంలో ఇది ఒక కంటేజియస్ గా అయిపోయింది. అంటే ఒక్కళ్ళు కాదు, ఈ రోజు ఒక్కళ్ళని చూసి ఇంకొకళ్ళు ప్రేరణ చెంది అలాంటివి చేస్తున్నారు. ఆఖరికి కొన్ని సీరియల్స్ లో కూడా ఇటువంటి సంఘటనలు వచ్చాయి. ఇలాంటివన్నీ కూడా డిపిక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక కంటేజియస్ గా ఇలాంటి వాతావరణం మారిపోతున్నప్పుడు ఇవి చిన్న అంశాలు కదా అంటే రోజువారీగా మనం వింటున్నాం ఎక్కడో ఒక చోట, తెలుగు రాష్ట్రాల్లో కాదు యావత్ భారత్ లో, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఏవైతే మనం వింటున్నామో ఇది కంటేజియస్ గా మారుతుంది. కాబట్టి డెఫినెట్ గా దీని మీద మనం కట్టుదిట్టం చేయాలనే దాని మీద సమాజంలో ఉన్న పెద్దలు, ప్రభుత్వాలు కూడా పూనుకొని ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి మీరు పెట్టండి, అందులో నిపుణులు పెట్టండి. ఆ నిపుణులతో అసలు ఎందుకు జరుగుతున్నాయి ఏంటి, దీన్ని అరికట్టడానికి ఏం జరగాలి. ఒకప్పుడు వి హ్యాడ్ అ ప్రాపర్ మోరల్ ఎంగేజ్మెంట్. చిన్నప్పటి నుంచి కూడా ఒక స్పిరిచువల్ టెంపర్మెంట్ ఉండేది, ఒక భయం ఉండేది పెద్దవాళ్ళంటే, ఒక మోరల్ టెంపర్మెంట్ ఉండేది. ఇటువంటివన్నీ కూడా ఒక గైడ్ లైన్స్ ఉండేవి, ఎథిక్స్ అనేవి, వాల్యూస్ అనేవి ప్రతి కుటుంబాల్లో చాలా విలువలు అనే ఒక అంశం తీసుకుంటే మన ప్రతి ఇళ్లలో కూడా దానికి అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చేవారు. మరి మీరు విద్యాక్షేత్రం తీసుకుంటే ఆ క్షేత్రాలలో కూడా విశ్వవిద్యాలయాల దగ్గర నుంచి, స్కూళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు పిల్లల్ని మోరల్ గా ట్రైన్ చేయడం. ఇప్పుడు మన దగ్గర ఇంట్లో అందరికీ ఇంట్లో కత్తి ఉంటుంది. కత్తిని ఎందుకు వాడుకోవాలి? కత్తిని మనం ఏం వాడుకోవాలంటే కూరగాయలు కోసుకుంటాం అంతవరకే. కానీ ఈ రోజు మనుషులు చంపేస్తున్నారు దాంతో. సో మన దగ్గర ఉన్న మనం దాన్ని ఎంత సమర్థవంతంగా సమాజ హితం కోసం ఎలా దాన్ని పాజిటివ్ గా వాడాలి, కన్స్ట్రక్టివ్ బిహేవియర్, కన్స్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్ వైపు ఇలాంటి ఇన్కల్కేట్ చేయాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఈ బాధ్యత కేవలం కుటుంబాలదే కాదు, అటు విద్యా సంస్థల దగ్గర నుంచి ప్రభుత్వాలు కూడా దీని పట్ల సరైన అవగాహనతో మెలగాల్సిన అవసరం ఉంది. లేదంటే సమాజం విచ్ఛిన్నం అయిపోతుంది. అలాగే మీరు చూస్తుంటే అనేక సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆంక్షలు రావాలి. ఇప్పుడు ఇందాక ఆస్ట్రేలియా హ్యాస్ గాట్ ఇట్, 16 years లోపల వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వాడకూడదని ఆస్ట్రేలియా గాట్ ఇట్, రైట్? సో అట్లాగా కొన్ని దేశాలు, ఇప్పుడు యూ గో టు మిడిల్ ఈస్ట్ ఆర్ యూ గో టు చైనా, దెన్ అబ్సల్యూట్ మీకు రెస్ట్రిక్షన్ ఉంటుంది. కాబట్టి పీపుల్ కెనాట్ జస్ట్ లైక్ దాట్ యూజ్ అనమాట. ఏ పాన్ కంటెంటో ఎటువంటి కంటెంటో మనం చేయలేదు. మీరు ఒక గూగుల్ మెసేజ్ ఇస్తే మనిషిని ఎలా చంపాలి అంటే వాడు 100 సజెషన్స్ ఇస్తున్నాడు. ఈ నేరం ఎలా చేయాలి అంటే అదే మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తోంది. సో ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బేసికలీ కమ్ అప్. దీన్ని తప్పకుండా నేర ప్రవృత్తి పెరుగుతుంది రోజు రోజుకి అంటే ఇది దేశానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా మోరల్ పాలసింగ్ ఇంట్లో జరగాలి, బయట కూడా వ్యవస్థలో ప్రభుత్వాలు కూడా పటిష్టంగా. మరి ఈ రోజు ఈ భావి భారత పౌరులకి ఏమైపోతున్నారు రేపు పొద్దున వీళ్ళందరూ కూడా ఇట్లా కన్విక్ట్ అయ్యి ఇట్లా నేర ప్రవృత్తితో వెళ్తే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద కంట్రీ అండ్ డెవలప్మెంట్. కాబట్టి దీని మీద కట్టుదిట్టమైన హోలిస్టిక్ గా ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్, మళ్ళీ ఐ ఎంఫసైజ్ ఇన్ సేయింగ్ దిస్, ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ కూడా ఒకప్పుడు ఇంటి వరకే పరిమితమైన మోరల్ పోలీసింగ్ అనేది ఈ రోజు సమాజంలో కూడా బయటకు వస్తున్నప్పుడు ప్రతి స్టేక్ హోల్డర్ కూడా ఇందులో భాగం తీసుకొని ఒక రెస్పాన్సిబిలిటీతో ఒక
బాధ్యతతో కనుక వ్యవహరిస్తే ఇటువంటివన్నీ కట్టుదిట్టం చేయొచ్చు. మరీ ముఖ్యంగా మెంటల్ హెల్త్ అవేర్నెస్ అనేది లేదండి. మెంటల్ హెల్త్ అవేర్నెస్ మీరు చూడండి, ఒక మనిషి ఒత్తిడికి లోనవుతున్నాడు, ఒంటరితనానికి లోనవుతున్నారు, రిలేషన్షిప్స్ లో భార్య భర్త మధ్యలో దూరం పెరిగిపోతుంది. సో ఇటువంటివి అనేక అంశాలు, పేరెంట్స్ పిల్లలు ఇలా అనేక మంది అన్ని రిలేషన్స్ లో కూడా ఈ ఒంటరితనము ఈ గ్యాప్ ఏదైతే వస్తుందో ప్రధానమైన కారణం అది. సో ఇటువంటి కారణాలు ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, రూట్ కాజ్ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తూ దాన్ని ఎలా అధిగమించాలి అనే దాని మీద యూ షుడ్ కమ్ అప్ విత్ మెనీ మాడ్యూల్స్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ. ఓకే ఓకే అటు మళ్ళీ నెక్స్ట్ మనం పద్మశ్రీ దగ్గరికి వెళ్దాం. పద్మశ్రీ గారు, పద్మజ గారు, ఇప్పటికే మనం చూసుకుంటే ఇప్పుడు యమునా గారు చెప్పినట్లుగానే సిస్టమ్ అనేది కూడా కొంచెం చేంజ్ అవ్వాలని అంటున్నారు. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచే దీనిలోంచి మార్పు వస్తే బెటర్ అంటారా? అండ్ మీరు దీని గురించి ఏం చెప్తారు? యా, డెఫినెట్ గా అండి. ఇది చిన్నప్పటి నుంచే పిల్లలకి మన మోరల్స్ ఏంటి, వాల్యూస్ ఏంటి అనేది నేర్పించాలండి. అక్కడి నుంచే మనం బీజం వేయాలి. అంటే వాళ్ళల్లో ఒక భక్తి భావాన్ని పెంచాలి. వాళ్ళు చక్కగా ఎలా పెరుగుతారు, వాళ్ళ సర్కమ్స్టెన్సెస్ అన్ని ఎలా ఉన్నా సరే స్కూల్లో గురువు గాని, అసలు ఇప్పుడు గురువులకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు, గురువునే కొట్టేస్తా ఉన్నారు పిల్లలు. ఆ లెవెల్లో మొత్తం సిస్టమ్ చేంజ్ అయిపోతుంది. కానీ మనం ఎంత కాదనుకున్నా సరే పురాతనం, ఎందుకంటే మేము చదువుకున్న కాలంలో గురువు అంటే ఒక భక్తి, ఒక గౌరవము, వాళ్ళు చెప్పేది మేము ప్రాపర్ గా విని నేర్చుకోవటము, ఇలాంటివన్నీ చేసి ఒక భక్తి, ఒక భయము, ఒక గౌరవంతో పెరిగితేనండి ఇటువంటి ఛాన్సెస్ అసలు ఉండవు. పిల్లలు ఇట్లాంటి ఆలోచనలకే వెళ్ళరు. నేను నా స్టూడెంట్స్ ఉంటారు, నా స్టూడెంట్స్ అంతా యంగ్ స్టూడెంట్స్, వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉంటాను, ఎలా ఉందమ్మా అసలు ఇప్పుడు మనము ఒక స్త్రీ మీద, నేను యాక్చువల్ గా చిన్నప్పుడే ఒక ప్రోగ్రామ్ చేశాను, భ్రూణ హత్యలు అనేసి. అంటే యాజ్ ఏ డాన్సర్ గా మేము డాన్స్ చేస్తే చూస్తారు ఏదైనా సరే. భ్రూణ హత్యలు అంటే కలియుగంలో పిల్లల్ని, ఆడపిల్లలు అనగానే కడుపులోనే తీసేస్తున్నారు యాక్చువల్ గా. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోతుందంటే ఆడవాళ్ళు కూడా భయంకరంగా మగవాళ్ళని చంపేయటము, మగవాళ్ళు ఆడవాళ్ళని చంపేయటం, ఇదంతా ఈ సిస్టమ్ చూస్తా ఉంటుంటే చాలా చాలా భయంకరంగా ఉంది. ఇది చిన్నప్పటి నుంచే బీజం కరెక్ట్ గా లేకపోతే ఆ పిల్లలు చెడిపోయే ప్రమాదాలు చాలా ఎక్కువ ఉంటాయండి. ఈ విధంగా ఈ కలియుగం చూస్తా ఉంటుంటేనే భయం వేస్తా ఉంది నిజం చెప్పాలంటే. ఎవరు ఒక అమ్మ అని తల్లి బిడ్డ అనేసి ఇట్లాంటి అసలు ఆ ప్రేమ అవన్నీ ఏమవుతున్నాయి ఏంటి అర్థం కావటం లేదు. ఈ అన్ని కూడా, ఈ మూలాలన్నీ కూడా ముఖ్యంగా మనము స్కూల్ నుంచే నేర్చుకుని వస్తే చాలా బాగుంటది. అందులో పేరెంట్స్ కూడా చెప్పినట్టుగా టైం ఇవ్వాలి పిల్లలకి. వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ కరెక్ట్, ఏది మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా పద్ధతిగా ఉండాలి, ఎలా పెద్దవాళ్ళతోటి బిహేవ్ చేయాలి, ఇవన్నీతో పాటు ఒక భక్తి భావాన్ని పెంచాలి. ముఖ్యంగా ఆ భక్తి అనేది ఉంటే ఒక భయంతో ఉంటారు అన్నట్టు. ఆ భక్తి అనేది వాళ్ళ రేపు చాలా కరువైపోయింది. ఎవరికి అసలు మైథలాజికల్ స్టోరీస్ గానీ, ఆ దేవుళ్ళ గురించి ఎవ్వరు పట్టించుకోవటం లేదు, దేవుళ్ళ గురించి మాట్లాడటం లేదు, భక్తి లేదు ఎవరికి. అది పెంపొందించాలి ప్రతి మనిషిలోనూ, అది కూడా రావాలి. ఓకే, వసుప్రద గారు, ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వండి. ఏదైతే యాంగర్, షార్ట్ టెంపర్, వీటి గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. ఎక్కువ షార్ట్ టెంపర్ వచ్చినప్పుడు ఒక వ్యక్తిని వెంటనే అక్షడికావేశంలో పొడిచి చంపేయాలి అని చాలా మంది కనిపిస్తూ ఉంటుంది. షార్ట్ టెంపర్ తో బాధపడుతున్న పర్సన్స్, వాళ్ళకి సంబంధించి మీరేమిస్తారు ఫైనల్ కన్క్లూజన్? అంటే ఈ ట్రేట్స్ అండి మనకి సాధారణంగా చిన్నప్పటి నుంచి కనిపిస్తాయి. సో ఏంటంటే ఎడ్యుకేషన్, మనం స్కూల్స్ లో చిన్న ఫైట్స్ కానీ అలాంటివన్నీ కనిపించినప్పుడు దాన్ని వాళ్ళని ఇంకా పనిష్ చేస్తే వాళ్ళకేం ప్రయోజనం ఉండదు యాక్చువల్లీ. సో ఇలా ట్రేట్స్ కనిపించిన పిల్లలు కానీ, అడాలసెంట్స్, వాళ్ళకి ఆల్రెడీ ఇంకొంచెం క్రిమినల్ బిహేవియర్ పెరుగుతుంది. సో ఇలాంటివన్నీ ఒక కైండ్ ఆఫ్ ఇలాంటి ట్రేట్స్ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనవి కొంచెం ఇంట్రెస్ట్ కలిగించి మనం వాళ్ళని ఒక దారిలో పెట్టడానికి మనం ట్రై చేసి, సో అడాలసెంట్ ఏజ్ గ్రూప్స్ కి ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అండి, అంటే వాళ్ళని పాజిటివ్ గా ఎంగేజ్ చేయడం. అంటే అమ్మా నాన్న వాళ్ళకి ఎప్పుడు పేరెంట్స్ కి, తల్లిదండ్రులకు కుదరకపోవచ్చు, కాకపోతే మనం ఒక సమాజంగా
వాళ్ళకి ఇలాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేసి, ఒకప్పుడు కమ్యూనిటీ హాల్స్ అంటూ ఉండేవి, ప్రతి ఏరియాకు ఉంటే ఆ పిల్లలందరూ అక్కడికి వెళ్ళి ఏదో సాయంత్రం ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు అవి చాలా తక్కువ అయిపోయాయి, కనిపించలే. సో ఇలాంటివన్నీ మనం ఏంటంటే వాళ్ళకి కొన్ని ఇవన్నీ ఇచ్చి పాజిటివ్ గా ఈ అగ్రెషన్ అన్నది మనం ఒక ఛానలైజ్ చేసి, అంటే వాళ్ళకి క్రియేటివ్ వర్క్ ఇచ్చి, లేకపోతే వాళ్ళనే ట్రైనింగ్ ఇచ్చి కంట్రోల్ ఆఫ్ మైండ్ అలా చేసుకుని అడల్ట్స్ కూడా ఏంటంటే కోపం వచ్చినప్పుడల్లా అందరినీ తిట్టేయడమో కొట్టేయడమో ఇలాంటి మనం చాలా సాధారణంగా చూస్తుంటాం. కాకపోతే అవి చిన్నగా ఉండవు, అవి పెరిగి చిలికి గలవానని అయినట్టు ఇలాంటి దారుణమైన క్రైమ్స్ కి దారి తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఇలా ఉన్నా కూడా మొహమ్మాట పడద్దండి. మెంటల్ హెల్త్ కి ఏంటంటే సైకలాజికల్ గా మనకు అవసరం ఉన్నప్పుడు అది మనం ఏం తప్పు చేయలేం. నాకు మానసికంగా నాకు బాగాలేదు, నాకు కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి ఎలాగెళ్తాను, అలాగే నా మనసు బాగాలేకపోతే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ అది జరిగింది అనుకోండి, అది ఎలా అన్నా అవ్వచ్చు. మనం ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అవేర్నెస్, ఇలాగే ఎన్నో ప్రోగ్రామ్స్ చేయొచ్చు అవేర్నెస్ ద్వారా. వాళ్ళకి హెల్ప్ లైన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ మొహాలు కనిపించకుండా, అంటే ఎనానిమస్ గా హెల్ప్ ఇవ్వడం అన్నది మనం చేపడితే ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. ఎందుకంటే అందరూ అన్ని చోట్లకి హెల్ప్ కి రారు కాబట్టి. రిలేషన్షిప్ లో అండి, భార్యాభర్తలకి కపుల్స్ కౌన్సిలింగ్ అప్పుడు అబ్యూజ్ అన్నది మోస్ట్ కామన్. అది ఎవరు రిపోర్ట్ చేయరు, చాలా తక్కువ రిపోర్ట్ అవుతాయి మాకు. సో అందుకని ఏంటంటే అవన్నీ ఒక డిప్రెషన్ రూపంలో, ఒక యాంగ్జైటీ రూపంలో వస్తారు తప్ప అసలు నాకు అబ్యూజ్ జరుగుతోందని ఎవరు రారు. ఓకే మేడం. నెక్స్ట్ పద్మజ పెన్మిట్స గారు, ఫైనల్ కన్క్లూజన్ అండి, ఈ ఇష్యూ అంతటికి సంబంధించి మీరేం చెప్తారు? ఫైనల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్, అవేర్నెస్ అండ్ ఇదంతా ఎంత ఇంపార్టెంటో ప్యారలల్, అంటే ఇవి రెండు ఏంటంటే ప్యారలల్ గా అవ్వాలి. ఒకవైపు నుంచి సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ అవేర్నెస్. ది మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీరు ఏ చాయిస్ తీసుకున్నా ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ అ కాన్సిక్వెన్స్ అనేది చాలా గట్టిగా తెలియాలి. సింపుల్ ఎగ్జాంపుల్, లైక్ ఇప్పుడు మనం అదే అంటున్నాం కదా, సోషల్ మీడియాలో వస్తున్నవి కానీ ఇంకోటి కానీ, మీరు చేస్తున్న ప్రతి దానికి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. అంటే లాస్ నీడ్ టు బి చేంజ్ అండి. అండ్ ఇది వరకు ఇది లేదు, లేదా ఇప్పుడు ఎందుకంటే టైంకి అనుగుణంగా మారాలి అని అన్నప్పుడు లీగలీ ఆల్సో ఫ్యూ థింగ్స్ హ్యావ్ టు చేంజ్. ఇప్పుడు యూనో ఎవరి పేరో పెట్టేసి డీప్ ఫేక్స్ వస్తున్నాయి, లేకపోతే ఇంకొకటి, అది చేసినప్పుడు దానికి కాన్సిక్వెన్స్ లేదు కాబట్టి ఒక ధైర్యం వస్తుంది. అరే నాకు ఈ రోజు ఈ ఎమోషన్ లో నాకు కోపం వచ్చేసింది, నేను చేసేసానని అనిపిస్తుంది, కానీ ఇది చేస్తే దీని కాన్సిక్వెన్స్ ఇలా ఉంటుంది అనే ఒక అవగాహన ఉన్నప్పుడు అది చెయ్యాలని ఎంత కోపం వచ్చినా అణుచుకుంటారు, ఎలాంటి ఎమోషన్ వచ్చినప్పుడు అణుచుకుంటారు. బేసికలీ మన దగ్గర జరుగుతుంది ఏంటి అంటే కాన్సిక్వెన్స్ క్లారిటీ లేదు మనకి. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దుబాయ్ లో ఇటు డ్రైవ్ చేస్తే ఒప్పుకోరు, అటు డ్రైవ్ చేస్తే ఒప్పుకోరు అని మన వాళ్లే అక్కడికి వెళ్ళి బానే ఉంటారు. కానీ అదే జనం మన దగ్గర ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే దేస్ అ లీనియన్స్. అంటే ఒక ఇందాక అన్నట్టు లీగలీ ఎలాంటి దాంట్లోంచైనా నేను బయటకు వచ్చేయగలుగుతాను అనే ఒక ఇది. అంటే చిన్న పిల్లలు డ్రైవ్ చేస్తున్నారు, బయట యూనో యాక్సిడెంట్ చేసి యూనో అవతల మనిషి చనిపోతే ఎస్ఏ రాయమని when the judgment comes, obviously so it's about consequence అనేది ఎంత హార్డ్ గా ఉంది. ఏదైనా ఇంట్లో పిల్లలు, నేను ఈ బయటికి వెళ్ళి పని చేస్తే నాకు ఇంట్లో ఒక పనిష్మెంట్ ఉంటుంది, లేదా నాకు ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది, మై పేరెంట్స్ విల్ హోల్డ్ మీ అకౌంటబుల్ అని తెలిసినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి ఒక మాట మాట్లాడాలన్నా, ఒక పని చేయాలన్నా భయపడతారు. దేనికైనా కూడా అండి, ఎంత ఫ్రీడమ్ వచ్చినా, ఎంత ఇన్ఫర్మేషన్ పెరిగినా, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలాంటి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ఉన్నా కూడా సింపుల్ బేసికలీ ఉండాల్సిన ఒక రెస్పెక్ట్, ఒక భయం అనేది లేకపోతే అసలు ఏది కూడా మారదు. ఎంత రకాలుగా ఎన్ని రకాలు మనం చేసినా కూడా అది మారదు. సో వాట్ ఈస్ ద కాన్సిక్వెన్స్? ఇందాక ఇంకొకళ్ళు అడ్వైస్ ఇచ్చినట్టు గెట్ ఏమంటారు, ఒక ఎక్స్పర్ట్ ప్యానెల్ ని పెట్టండి. వాట్ క్యాన్ బి అ కాన్సిక్వెన్స్, వాట్ క్యాన్ బి అ రైట్ కాన్సిక్వెన్స్. కాన్సిక్వెన్స్ అనేది కనిపిస్తే ఎవరు కూడా తప్పు అనేది చేయరు. సో ఆ కాన్సిక్వెన్స్ క్లారిటీ లేక జరుగుతుంది ఇదంతా. ఎమ్న గారు, మనం చూస్తున్నామండి ఇటువంటి ఘటనలు చేయడం మళ్ళీ అవి పునరావృతం కాకుండా ఉండాలంటే చూస్తున్న మా జీ తెలుగు ప్రేక్షకులకి మీరేం చెప్తారు ఫైనల్? ఒకటేంటంటే ఇది ఫైనల్ గా ఇట్స్ నెవర్ ఎండింగ్. బట్ ఇక్కడ ఏంటంటే జబ్బు చేస్తే ఏమన్నా ముందేమన్నా మనకు వస్తుందేమోనని మన ఫ్యూచర్ గా కూడా టెస్ట్లు అవి చేయించుకుంటాం. ద మోస్ట్ ప్యాథటిక్ థింగ్ ఏంటంటే ఇక్కడ అవేర్నెస్ లేదు మెంటల్ హెల్త్ మీద.
ఇప్పుడు ఒక చైల్డ్ సడన్ గా క్రాంకీగా మామూలుగా ఉండే చైల్డ్ క్రాంకీగా బిహేవ్ చేస్తే వాడేదో ఉంది కదా అని నెగ్లెక్ట్ చేసేస్తాం. వాడికి అగ్రెసివ్ థింకింగ్, ఒక గేమ్ ఇక్కడ ఆడట్లేదు, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర గేమ్ ఆడొచ్చు, ఆ గేమ్ కి అడిక్ట్ అవ్వచ్చు, లేకపోతే అక్కడ పియర్ గ్రూప్ వాళ్ళు ఇంకేదైనా అడిక్ట్ అవ్వచ్చు. కానీ మనం దాన్ని సర్వసాధారణంగా ఇది మామూలు బిహేవియరే అని తీసేస్తున్నాం. అది ఎక్కడ చేస్తున్నాం? చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ని మనం గమనించలేకపోతున్నాం. వాళ్ళలో జరిగే ఆ ఒక అంతర్గతంగా జరిగే వాటిని మనం గ్రహించుకోలేకపోతున్నాం. ఒకప్పుడు గ్రహించే వాళ్ళు, ఇప్పుడు అది జరగటం లేదు బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఏమంటానంటే కాన్స్టెంట్ మెంటల్ హెల్త్ చెక్ అనేది నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. సో అదేదో ఇందాక అన్నట్టుగా మనం ఏదో వెళ్తే అదేదో మనకి ఏదో పిచ్చి, అదే ఒక చిన్న వర్డ్ అని ఎవరైనా మీరు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్న, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే పిచ్చోళ్ళ దగ్గరికి వెళ్తే పిచ్చా మీకు అని, ఇది పిచ్చి కాదు. ఇది మీ శారీరక ఆరోగ్యం మీకు ఎంత ముఖ్యమో మీ మానసిక ఆరోగ్యం అంతకంటే 10 రెట్లు చాలా చాలా ముఖ్యం. కాబట్టి ఐ రియలీ సజెస్ట్ వాచ్ చేస్తున్న ప్రతి కుటుంబం కూడా ప్లీజ్ చెక్ మానసిక ఆరోగ్యంగా మనం అందరం ఉన్నామా. అంటే మానసిక ఆరోగ్యం అంటే చిన్నపాటి డిప్రెషన్లు, బాధలు, కోపాలు అందరికీ వస్తాయి. అది ఎంత తొందరగా వస్తాయో అంత తొందరగా వెళ్ళిపోతే ఇట్స్ ఓకే. బట్ అది తీవ్ర స్థాయిలో రూపం దాలుస్తే దాని పరివసనాలు ఒక కంట్రోల్ లేకపోతే ఆ మూమెంట్ ఆఫ్ జడ్జిమెంట్ లేనప్పుడు ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి దయచేసి ఇటువంటివన్నిటిని కూడా చాలా శ్రద్ధ పెట్టండి. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ బిహేవియర్ ప్యాటర్న్స్ మీద, including ours, we should have a constant check. Our mental health check is what I recommend. At the same time, have a expert committee. ప్రభుత్వాలు కూడా ఇది సీరియస్ పరిణామంగా చూడాలి. తర్వాత నేర ప్రవృత్తికి కాంట్రిబ్యూట్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ ఏజ్ గ్రూప్ లో ఎక్కువ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, చిన్నపిల్లల్లో జరిగితే ఈ రీజన్ వల్ల జరుగుతున్నాయి, పెళ్లైన వాళ్ళలో జరిగితే ఈ రీజన్ వల్ల జరుగుతున్నాయి. దీనికి ఇంక్లూడింగ్ ఇంతకు ముందు చెప్పారు, ఒకప్పుడు మనకి ఇంతకు ముందు ఇలాంటి లేవు. కొన్ని జడ్జిమెంట్స్ కూడా వెరీ సారీ టు సే. సో సమాజాన్ని హితం కోసం పాటుపడి జడ్జిమెంట్స్ ఉండాలి కానివ్వండి, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే జడ్జిమెంట్స్ ఉండకూడదు అనేది కూడా నా అభిప్రాయం. కాబట్టి ఇలాగా నేను మళ్ళీ మీతో అంటుంది ఏంటంటే హోలిస్టిక్ అప్రోచ్ తో, అందరి స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ తో, కుటుంబం నుంచి ప్రభుత్వాల వరకు కూడా వాళ్ళ పాత్ర పోషించాల్సింది. ఎందుకంటే ఇది సమాజంలో మీరు నేను భాగమే, మీరు నేను కలిస్తేనే సమాజం ఉంటేనే ప్రభుత్వాలు, దేశాలు. కాబట్టి ఇది అందరి ఇష్యూ కాబట్టి ఇది రోజు పెరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రాపర్ గా డీల్ చేయాలి. ఇది చాలా సున్నితమైన అంశం. కాబట్టి ఇది మళ్ళీ పునరావృతం జరగకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీతో బిహేవ్ చేస్తే తప్పకుండా దీన్ని మనం నిర్మూలించవచ్చు. థ్యాంక్ యూ యమున గారు, థ్యాంక్ యూ డాక్టర్ పద్మజ గారు, థ్యాంక్ యూ వసుప్రద గారు, అలాగే థ్యాంక్ యూ పద్మశ్రీ గారు. సో ఇవాళ డిబేట్ లో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.